కలిగి స్తుతులర్పించేద అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి. గట్టిగా స్వరమెత్తి అందరూ పాడుదాం. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. 6 నెలలు ఆయన బాహుల కింద భద్రపరిచి మోనెట్లో వాయిస్ దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. స్తోత్రం. ఏ తెగులు సమీపించనీయక గట్టిగా పురుషులలో కూడా స్వరమెత్తి పాడుదాం. తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు వాయిస్ మోనిటర్లో రావాలి. ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు. స్తోత్రం. నా యేసయ్యా ఘనమైనవి స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. పూర్ణ బలముతో కీబోర్డ్ మోనిటర్ నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, జాలునంటివే
నాకు ఎత్తైన ఓరి హల్లెలూయా బలక షలబలక తురా ఆశ్రయమైన బంధవు నీవే జీవితాంతం ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నా యేసయ్యా ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా స్తోత్రం ఓరబలక షలబలక తులా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో ఈ 6 నెలలు మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో కాపాడిన యేసయ్యా స్తోత్రమయ్యా స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా స్తోత్ర కబాల షలబల కత్తురా బలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే నాకేమి కొదువా నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించద అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించద అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అబే అనుదినము అనుక్షణమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించద అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించ అన్ని వేళలా అనుదినము అనుక్షణమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము అనుక్షణమే ఆయుష్కాలము నీ వరమే ఆయుష్కాలము నీ వరమే ఆయుష్కాలము నీ వరమే
అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆమేన్. ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినమే అనుక్షణమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీవు వరముగా మాకు ఆయుష్ దినములను అనుగ్రహించావయ్యా. మా జీవితానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తావయ్యా. నీ కృపలతో మమ్మల్ని నింపావయ్యా. నీ బలాన్ని మాకు ఇచ్చావయ్యా. నీ అనుగ్రహం లేకపోతే ఒక క్షణమైనా మేము బ్రతకలేము. నీ కృపయే, నీ క్షేమం, నీ దీవెన, నీ ఆశీర్వాదం మా జీవితానికి కలుగునట్లుగా కృపతో నింపమని వేడుకుంటున్నా. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబా కబలా సియాందలా కబలా, రిబా బాబా బలా రబా కబలా బలా కతురుని కరబలా కతురబలా కరబలా. పరిశుద్ధాత్మయందలి ఆనందం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రసన్నత, అత్యధికమైన కృప. హల్లెలూయా, 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 అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి హల్లెలూయా, అందరూ స్వరం ఎత్తి హల్లెలూయా, 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 స్వరం బిగ్గరగా ఎత్తి పాడుదాం. పురుషులలో కూడా స్వరం ఎత్తి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడాలి మనసారా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. జీసస్. Thank you, God. Abala shalaka. Oh, God, ye kamari ala sindara ba kamali. పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగూ నెరవేర్చబడును గాక. థ్యాంక్ యూ ఫాదర్. స్తుతి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతిస్తున్నాను. ఈ 2022 ఆరంభించి ఈ 6వ నెలలో 25 దినాలు సజీవులుగా కాపాడి ఈ 26వ దినాన నీ పాదాల చెంత చేరి నిన్ను గూర్చి పాడుకొనుటకు, మీరు చేసిన ఘనకార్యాలు సాక్షిగా నిలవబెట్టుటకు, మా మనవులన్నీ నీ పాదాల చెంత విన్నవించుకొనుటకు హృదయము విప్పి ఆనందముతో పరిశుద్ధాత్మ ప్రవాహపు నింపుదలతో మీరు మా జీవితాలు నింపినందుకు స్తుతిస్తూ ఉన్నా. ఈ అర్ధ సంవత్సరపు ముగింపు దినాలలో నీ కృప మా ఎడల సమృద్ధిగా కుమ్మరించి ప్రాణము, ఆత్మ, శరీరము బలపరచబడినట్లు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారాన్ని మీరు అనుగ్రహించండి. నీ మాట మా హృదయాలకు జీవపు ఊటగా ఉండాలి. నీ మాట మా జీవితాలకు బాటగా ఉండాలి. నీ మాట మా కన్నీటిని నాట్యంగా మార్చాలి. నీ మాట మా జీవితాన్ని శుద్ధిపరిచి కృపతో నింపాలి. నాయన, పరలోకపు తండ్రిగా మీ పక్షంగా నిలవబడుతుండగా సిలువ చాటును మరుగు చేసి మాకు కావలసిన నీ మాటనివ్వండి. నీ మాటల కొరకు ఆశపడుతున్న మా ప్రాణాత్మ దేహ శరీరాలు తృప్తిపరచబడినట్లు కృపతో నింపమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో పునరుద్ధానపు వేళ దేవుని యొక్క సముఖానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. హల్లెలూయా. ఈ వార ప్రకటనలు మంగళవారం, బుధవారం 2 చోట్ల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. బుధవారం పగలు ఇక్కడ ప్రార్థనా మందిరంలో 10 గంటలకు స్త్రీల కూడిక జరుగుతుంది. 30వ తేదీ గురువారం పగలు
కడపలో ఒక ప్రార్థన కూడిక, అక్కడికి వెళతాను, ప్రార్థించండి. శుక్రవారం రోజు 1వ తేదీ ఇక్కడ ప్రార్థనా మందిరంలో, జూలై నెల 1వ తేదీ వాగ్దాన సందేశ ప్రార్థన కూడిక జరుగుతుంది సాయంత్రం 6 గంటలకి. అర్ధ సంవత్సరం ముగించబడి మరొక అర్ధ సంవత్సరం ప్రారంభించబడుతుంది. దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, పాటలు పాడుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని విని తీర్మానాలతో ప్రార్థన చేసుకొని, రాబోతున్నటువంటి దినాలలో దేవుని ద్వారా కలిగే మేలును పొందగలిగేటట్లుగా ఈ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగేటటువంటి వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందండి. శనివారం రోజు సాయంత్రం 7 గంటలకి శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. వచ్చే ఆదివారం ఇక్కడ ప్రభు బలారాధన కార్యక్రమం ఉంటుంది. ప్రభు బలలో పాలు పొందేటటువంటి వారు సిద్ధపాటు కలిగి ఇప్పటి నుండే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడి జరిగేటటువంటి బల్లారాధనలో పాలు పొందాలని ప్రభు నామం పేరట మనవి చేయించు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువర్తమానం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. చివరి వరకు వినబడుతుందండి చైర్స్లో కూర్చున్న వాళ్ళకి. 24వ అధ్యాయం 12-13 వాక్యాలు నేను చదువుతాను. మీరు ఆ వాక్య భాగాల్ని గుర్తించండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో రక్షించబడును. ఈ చదవబడినటువంటి వాక్య భాగాలలో అక్రమము విస్తరించుట చేత అనేకులలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. ఎవరైతే సహిస్తారో వారు రక్షించబడతారు అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఒక ఆత్మీయుని యొక్క జీవితంలో బాప్తిసం పొంది సంఘ సహవాసులు స్థిరపరచబడిన వారి జీవితంలో లోక సంబంధమైనటువంటి క్రియలు విస్తరించబడుతూ వస్తే క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది అని మనం ఇక్కడ చదువుతున్నాం. విస్తరించవలసినవి ఆత్మీయంగా విస్తరించబడితే దైవ ప్రేమ వృద్ధి చెందుతుంది. ఏది విస్తరించాలో ఏది విస్తరించకూడదో దానిని గుర్తించి దేవుని సన్నిధిలో మనం నడిపించబడితే ఆ విస్తరించేది ఏదో ఈ 2022 జూన్ నెల 26వ తేదీ దైవ సన్నిధికి వచ్చాం. ఇంకొక 4 రోజులు గడిస్తే మరొక నెలలోకి వెళ్ళబోతున్నా. ఈ అర్ధ సంవత్సరపు ముగింపులో మన ఆధ్యాత్మిక జీవితం ఎంత విస్తరించింది, లేక లోకపు క్రియలు ఎంత విస్తరించబడుతూ వచ్చాయి, ఇవి రెండు పరిశీలన చేసుకొని
ఒక నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని పొందుకొని దేవుని ద్వారా కలిగేటటువంటి మేలుని పొందాలి. లూకా సువర్తమానం 9వ అధ్యాయం 62 చదివితే, ఇక్కడ చదివిన వాక్య భాగం సేవకుల గురించి చెప్పబడినట్లుగానే ఉన్న దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కనుక యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి మాట ఏమిటనంటే, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక్కు తట్టు తిరిగి చూస్తే దేవుని రాజ్యానికి అతడు పాత్రుడు కానేరడు అని మనం చదువుతున్నాం. నా గట్టి అంటే పొలం గట్టు కాదు, పొలం గట్టు కాదు. విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టిన తరువాత లోకము, లోకపు క్రియలు, లోకపు పద్ధతులు సమస్తానికి ముగింపు కలుగు చేసుకొని ఆత్మీయతలోనికి అడుగుపెట్టిన తరువాత మరలా తిరిగి లోకం వైపు వెళ్ళి చూడకూడదట. అది ఒక విశ్వాసైన సేవకులైనా కావచ్చు. దేవుని ఇంట అడుగుపెట్టిన తరువాత మరలా వెనక తట్టు తిరిగి చూసి లోకం వైపు, లోక క్రియల వైపు పరిగెడితే దైవరాజ్యాన్ని ఆ వ్యక్తి స్వతంత్రించుకోలేడు. దేవుని రాజ్య పౌరుడుగా ఒక వ్యక్తి మార్చబడాలి అంటే మనం దేవుని ఇంట్లోనే ఉన్నామా, లేక దేవుని ఇంటిని వీడి బయటికి వెళ్ళిపోయి లోక సంబంధమైనటువంటి క్రియలలో, లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో కొనసాగించబడుతున్నామా? పరిశోధన అనేది మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా మన విశ్వాస జీవితానికి ఒక సరైన ఒప్పుకోలు కలిగి ప్రార్థనాపూర్వకంగా దైవ సన్నిధిలో ఉండగలుగుతాం. ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి మాట, నేను చెప్పాలనుకున్న ప్రభు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఆత్మీయతలో ఒకసారి అడుగుపెట్టిన వ్యక్తి వెనకంజి వేస్తే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెనక తట్టుకు వెళ్ళిపోతే, లోకంలోకి వెళ్ళిపోతే కలిగే నష్టం ఏంటో ఈ రోజున మీకు నేను తెలియపరచాలని, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి మాటల్ని మీకు బోధింప చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటి మాట, యెహోవా ఆజ్ఞను విసర్జించిన దైవదాసులు. యెహోవా ఆజ్ఞను విసర్జించిన దైవదాసులు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు, చూడండి, గాడిదల వెంట తిరుగుతున్నటువంటి సౌలుకి దేవుడు ఘనతనిచ్చాడు, దేవుడు ఆధిక్యతనిచ్చాడు. సర్వ సమాజానికి ప్రథమమైనటువంటి రాజుగా నియమించాడు. ఎంతటి ఉన్నత స్థితిని కలుగు చేసినటువంటి సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించి విసర్జించిన వాడుగా మారాడట. దైవ ఆజ్ఞను విసర్జించి దేవుని మార్గాన్ని తృణీకరించి, రే అల్లరి చేయబాకండ్రా, అల్లరి చేస్తే మోకాల మీద పెడతా, ఇక్కడ కూర్చోబెట్టండి వాడిని. దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ
దైవ కార్యక్రమాన్ని విసర్జించినటువంటి వాడుగా మార్చబడ్డాడు. ఇక్కడ తృణీకరించాడు. దైవజనుడు శామ్యూయలు ప్రవక్త దేవునికి అడ్డుపడి, ప్రజలందరూ నిన్ను నమ్ముకొని ఉన్నారయ్యా, నీ మాట కొరకు వేగిర పడుతున్నారు, నీవు కోపావేశుడుగా మార్చబడి రగిలిపోతే ఎవరు కూడా నీ కోపం ఎదుట నిలవనేరరో, దయచేసి నీ కోపాన్ని తగ్గించుకోండి అని ప్రభు దగ్గర అడ్డుపడ్డాడు. ప్రభు అంటారు, నా ఆజ్ఞను తృణీకరించి, ధిక్కరించి, విసర్జించి లోకపు క్రియలు, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాల వైపు పరిగెట్టాడు అతను. అందుకని నేను అతని మీద కోపగించుకుంటున్నాను అంటాడు. మీరు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివినప్పుడు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి నీవు ఆయన దృష్టికి కీడు చేసిన వాడవైతివి అంటాడు. ఒక ప్రాంతంలోనికి యుద్ధానికి వెళ్ళమన్నాడు. అమాలేకీయులైనటువంటి వారిని నువ్వు జయించాలి, వారి సొత్తు కానీ వాళ్ళ కనబడిన సమస్తం కానీ ఏది ముట్టకూడదు, సమస్తాన్ని నీవు అగ్ని చేత కాల్చివేసి రావాలని దేవుడు చెప్పాడు. సమస్తాన్ని ముగించుకొని వచ్చిన తర్వాత దైవ సేవకుడు అంటాడు, నీవు ఎందుకు దేవుని మాటను ధిక్కరించా? ఆ ఊర్లో అడుగు పెట్టేసరికి కొన్ని రమ్యంగా కనబడ్డాయట. ఫ్యాన్ ఆప. కొన్ని రమ్యంగా కనబడ్డాయి, కొన్ని అందంగా కనబడ్డాయి, వస్తువులు అందంగా కనబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా వీళ్ళకి కంటికి ఏదైతే రమ్యంగా అనిపించిందో అన్ని మూటకొచ్చుకొచ్చి దాచిపెట్టాడు. దైవజనుడు అంటున్నాడు, దేవుని మార్గాన్ని నీవు ఎందుకు ధిక్కరిస్తున్నా? దేవుడు నీకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు కదా, ఈ మార్గంలో వెళ్ళొద్దని చెప్పాడు కదా, నీవు ఎందుకు పోగు చేసుకున్నావు? ఇతడు అంటాడు, నా కొరకేం తెచ్చుకున్నానేంటి? నీ దేవునికి నేను బలి అర్పించడానికి తెచ్చాను అంటాడు. నేను తీసుకురాలేదు, ఈ ప్రజలందరూ తీసుకొచ్చారంటాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను కూడా తిరస్కరించి చేయొద్దన్న పని చేసి దేవుడిచ్చేటటువంటి ఘనతను కోల్పోయిన వ్యక్తిగా మారాడు. చివరికి నిదానంగా ఒక్కొక్కటిగా లోపటికి ప్రవేశిస్తుంది. బలులు అర్పించుట కంటే, చెప్పండి, గట్టిగా చెప్పండి, యెహోవా మాట వినుట శ్రేష్టం బలులు అర్పించుట కంటే. నీవు అర్పణ అర్పించేదానికంటే కూడా దైవ మాటకు లోబడి ప్రభు కృపకు నీవు పాత్రురాలుగా మార్చబడి దేవుని చిత్తము చొప్పున నడిపించబడితే సాక్షాత్తు సర్వ సృష్టికి ఆధారభూతుడకు దేవుడు అంటాడు, నీలో ప్రేమ అధికమైంది అంటాడు, లేకపోతే అక్రమం విస్తరించబడింది. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, అంతటితో అయిపోలేదు తన జీవితం. నిదానంగా సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఒకప్పుడు సమస్య వస్తే దీర్ఘదర్శియకు శామ్యూయల్ ప్రవక్త దగ్గరకు వచ్చి సమస్యను విషదపరిచి ప్రార్థన చేయించుకొని దేవుని మాటను స్వీకరించి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు నిదానంగా అన్నీ కూడా లోక పద్ధతులు, అనుభవాలు అన్నీ లోపలికి ప్రవేశించాయి. చివరికి తన ముగింపు కూడా చాలా భయంకరంగా ముగించబడిపోయింది.
దేవుని వాక్యం అంటుంది, ఎవరైనా కావచ్చు, దేవుని మాటను ధిక్కరించక నీవు దేవుని ఇంటిలో అడుగుపెట్టావు, వెనక్క తట్టు తిరిగి చూడకుండా గురి యొద్దకే నీవు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో గురి యొద్దకు పరిగెట్టేటట్లు. అందుకని ఎవరు కూడా దేవుని ఆజ్ఞను మీరకుండా దేవుని కృపను పొందుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించటానికి ఇష్టపడాలి. మరొక సందర్భంలో నాయకుడైనటువంటి మోషే దేవుని పిలుపుని విని పర్వత శిఖరం మీదకు వెళ్ళి దేవునితో రాత్రింబగలు సంభాషణ చేయటానికి అక్కడికి వెళ్ళాడు. ఈయన ఎన్ని రోజులకి దిగి రావట్ల కిందకి. ప్రజలందరూ అంటారు, వాగ్దత్త దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశమని, సంపద కలిగిన చోటని మమ్మల్ని తీసుకొని వచ్చారు. అక్కడి నుండి ఈ కొండల్లో బండల్లో పెట్టేసి మమ్మల్ని తీసుకొచ్చిన ఈ నాయకుడైన మోషే ఏమైపోయాడు? ఇన్ని రోజులు అయిపోయినా రాలేదు, ఏమైపోయాడని చెప్పి ఒకటే కలవరపడిపోయి అక్కడ ఉన్నటువంటి అహరోను గారి దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా అహరోను, వాగ్దత్త దేశం అని చెప్పి పాలు తేనెలు ప్రవహించే దేశమని ఐగుప్తులో నుండి బంధకాల్లో నుండి విడిపించి మమ్మల్ని తీసుకొచ్చారు ఇంత దూరం. ఇప్పుడు మా ముందు నడిపించేటటువంటి నాయకుడుగా ఉన్నటువంటి ఆ మోషే ఏమైపోయాడు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు అర్జెంటుగా మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, ఆయన మా ముందు పెట్టండి, మేము నడవాలి, ఆయన ముందు పెట్టుకొని నడుస్తాము. ప్రజలందరూ ఏకగ్రీవంగా లేస్తే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, బంగారం తెండి, ఉన్న బంగారం అంతా తీసుకురండి, ముక్కులకి చెవులకి మెడలో తగిలించుకుని బంగారం అంతా తెండి, అన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అంటే మొత్తం తీసుకొచ్చి ఇచ్చారు. మొత్తాన్ని కరగబెట్టి పోత పోసాడు. పోత పోస్తే దూడ వచ్చింది. దూడ రూపం వచ్చింది. దూడ రూపం తీసుకొచ్చి పెట్టాడు. ఇదిగో ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి నడిపించి తీసుకుని వచ్చినటువంటి ఇదిగో ఈ దూడను మీరు వెంబడించండి, ఇది మిమ్మల్ని కనానుకు తీసుకెళ్తుందని చెప్పి చెప్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా జాగ్రత్తగా కాచుకోవాలి, బాధ్యతను స్వీకరించి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతటితో వదిలిపెట్ల డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాడు. డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాడు. రికార్డులు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే జనులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని రాయబడింది. విచ్చలవిడితనానికి అప్పగించుకున్నారు అని మీరు అక్కడ చదువుతారు. 25 నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వాక్యం. చూడండి, విచ్చలవిడిగా తిరగడానికి అప్పగిచ్చేశాడట. కొన్ని సందర్భాల్లో సేవకుడు అనే మాటను ప్రక్కన పెడితే, కొన్ని సందర్భాల్లో సంఘములో ఉన్నటువంటి సంఘపు పరిచారకులైనా పెద్దలైనా కావచ్చు, సేవకుడు ఒక ప్రాంతానికి ఊరికి పరిచర్య నిమిత్తం వెళితే సంఘాన్ని గూర్చినటువంటి బాధ్యత అనేది ఉండాలి. కొన్నిసార్లు ప్రజలు అటు ఇటు పరిగెడుతూ రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలిగేటట్లు దేవుని కృపను పొందుకొని ఉండాలి. సంఘపు పెద్దలైనా పరిచారకులైనా వాళ్ళు తా అంటే నువ్వు తందాన అనకూడదు.
దానివలన ఏం జరుగుతుందంటే విచ్చలవిడితనం అయిపోతుంది. మీ భుజాల మీద పెట్టబడినటువంటి బాధ్యతను స్వీకరించి సంఘ గౌరవాన్ని కాపాడుకుంటూ, గుంపులు చేయమని కాదు దీని అర్థం, గ్రూపులు చేయమని కాదు, బాధ్యత స్వీకరించాలని చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి నేను ఒక గుంపు, మీరొక గుంపు, పరిచారకులారా మీరందరూ ఒక గుంపు చేసుకోండి, సంఘ పెద్దలు మేమంతా ఒక గుంపు చేసుకుంటామని మొక్కలు చేయకూడదు, గుంపులు చేసి మొక్కలు చేయకూడదు. సంఘ సహవాసపు అనుభవాన్ని, ఇది క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘం కనుక సంఘపు క్రియను గూర్చి దేవుని సన్నిధిలో చేరి, దేవా మా నాయకుడు మా ఎదుట లేకపోయినా నీవు మాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మీయతను బట్టి స్తోత్రమని దైవ కార్యక్రమాన్ని విసర్జించక దేవుని ప్రేమలో జీవితం తీర్చిదిద్దబడి నడిపించబడితే ఆ సంఘం దీపస్తంభము మీద పెట్టబడిన దీపం వలె అనేకులకి ప్రకాశవంతంగా మార్చబడుతుంది. వారి వ్యక్తిగత జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ సంఘాన్ని గూర్చినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవుని కృపను పొందుకుంటూ దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్లుగా ఉండాలి. అందుకే అంటాడు, అక్రమము విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతా వస్తుంది. దేవుని కృప దూరం అయిపోతే ప్రేమ విస్తరించబడదు. అందుకని అంటారు, నీవు దేవుని కృపకు పాత్రుడివై ఒకవేళ దైవ కార్యక్రమాన్ని విసర్జించి నీవు ఒక వర్గంగా మారిపోతే దేవుని ఎదుట నిన్ను నీవు శుద్ధీకరణ చేసుకొని పవిత్రపరచబడి యేసుతో కూడా ఐక్యత కలిగి జీవిస్తే ఆయన జీవితంలో ఘనకార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయం ఏంటంటే చెడు స్నేహం. చెడు స్నేహం అనేటటువంటిది ఆత్మీయ జీవితంలో చల్లారిపోయేటట్లు చేస్తుంది. సొలొమోను గురించి రాయబడుతున్నటువంటి మాటలు, జ్ఞాని అయిన సొలొమోను దైవ జ్ఞానాన్ని పొందినవాడని, జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను పొందినవాడని మనం చదువుతాం. ఎక్కడో దేశంలో ఉన్నటువంటి షేబా రాణి ఈయన యొక్క జ్ఞానాన్ని గురించి, ఈయన యొక్క తెలివితేటల గురించి పరిశోధించడానికి అక్కడికి వచ్చింది. ప్రజలకి న్యాయం తీర్చాలనుకుంటే దైవ జ్ఞానం చేత ప్రజలకు సరైన న్యాయాన్ని చేకూరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈయనకున్నటువంటి ఘనత ఏంటంటే వాళ్ళ నాన్న అయినటువంటి దావీదు కట్టలేదు మందిరాన్ని, కానీ ఈయన కట్టాడు. చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దాడు. కానీ ఒక రోజున ఇంత వెలిగినటువంటి అతను తారలాగా వెలిగాడు. అందరికీ ప్రకాశవంతంగా మార్చబడ్డాడు. ఇతని వంటివాడు ఇంకొకడు లేడు అనేటువంటి మాటలు మనం చదువుతాం. ఒక రోజున చెడు స్నేహం తన జీవితంలోనికి ప్రవేశించి దేవుని మీద ఉండవలసినటువంటి వైరాగ్యత సంపూర్ణంగా లోకం వైపు త్రెప్పబడినట్లుగా మనం గమనించగలుగుతాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడుతున్న మాట, సొలొమోను వృద్ధుడైనప్పుడు చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు, వృద్ధాప్యములోనికి వచ్చినప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేశారట. ఇతర దేవతల వైపు త్రిప్పివేశారని మనం చదువుతున్నాం. మనం ఆత్మీయంగా కొనసాగించబడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇళ్ళలో కూడా
భార్య ద్వారానో భర్త ద్వారానో పిల్లల ద్వారానో లోకం వైపు త్రిప్పబడే పరిస్థితులు వస్తాయి. ఎవరో ఒకరు ఈ ఆత్మీయతను కూడా వెక్కసం కలిగిన వాళ్ళగా ఉండి, ఆ దేవుళ్ళో ఉంటే ఏముంది, లోకంలో ఉంటే బాగుంది, అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి కొన్ని మాటలు చెప్పి ఆత్మీయత నుండి వెనకంజ వేసేటట్లుగా చేస్తారు. దేవుని వాక్యం అంటది, దావీదు కూడా ఇలాంటి ఒక తప్పు జరిగింది దావీదు జీవితంలో. హెచ్చరిక వినబడినప్పుడు, ఖండితమైనటువంటి మాట వినబడినప్పుడు పశ్చాత్తాప్తుడై యేసయ్య దేవుని పాదాలు పట్టుకొని, నా పాపానికి పరిహారం కలగాలి, నేను శుద్ధుడిగా మార్చబడాలి, నీ ఆత్మను నా ఎదుటి నుండి తీసివేయవద్దు, నీ కృపచేత నన్ను నింపమని దేవుని దగ్గర బ్రతిమలాడుకొని పశ్చాత్తాప్తుడుగా దైవ కృపను పొందాడు. సొలొమోనుకి దేవుడు 2 సార్లు హెచ్చరిక చేశాడు, 2 సార్లు ప్రత్యక్షమైంది మాటలు. ఇదిగో నీవు అన్యమైనటువంటి క్రియల వైపు పరిగెత్తుతున్నావు, నీ మార్గము లోకము తట్టుంది, లోకపు క్రియలు తట్టుంది, నీ జీవిత విధానం మరొక వైపు పరుగులు తీస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరికలు. హెచ్చరికలకు కూడా ఇతడు లోబడట్లేదు. కొన్నిసార్లు మనల్ని తప్పుడు త్రోవలకు తీసుకుని వెళ్ళే చెడు స్నేహాలు ఉంటాయి. పొరపాటున వాటి వైపు మీరు చెవిని పెట్టకూడదు. చివరికి దేవుని మీద నువ్వు విసర్జించబడే పరిస్థితిని కలుగు చేస్తాయి. వాటి వైపు నువ్వు త్రిప్పబడ్డావంటే అక్రమ క్రియలన్నీ కూడా వెంటబడుతూ లోపలికి వచ్చి చేరతాయి. ఎక్కడ కూడా చెడు క్రియలకి, చెడు స్నేహానికి, సహవాసానికి చోటివ్వకుండా దేవుని కృపకు నీవు పాత్రుడుగా, పాత్రురాలుగా మార్చబడి ఆయన సన్నిధి ద్వారా కలిగేటటువంటి మేలును పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహం చేయగోరుతాడో ఏమవుతాడట? గట్టిగా చెప్పాలి. ఏమవుతాడు? లోకముతో స్నేహము చేస్తే శత్రువు అయిపోతామట. లోక సంబంధమైన క్రియలతో స్నేహం చేస్తే దేవునికి మనం విరోధులు అయిపోతాం. ఈ లోక సంబంధమైన క్రియలు, పద్ధతులు, విధానాలు వీటన్నిటి నుండి విడుదల పొంది దైవ కృపతో నీవు పాత్రులుగా మార్చబడాలి. సృష్టిలో దేవుడు చాలా పక్షులను సృజించాడు. ఒక రోజున ఒక కోడి పిల్లకి, బాతు పిల్లకి ఐక్యత కుదిరింది. తిరుగుతూ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి పిల్లలు. ఈ కోడి తల్లి, ఆ కోడి పిల్ల తల్లి పిల్లతో చెప్తుంది, అమ్మా, మన జాతి వేరు, మన ప్రాంతం వేరు, మన పద్ధతులు వేరు, విధానాలు వేరు, మన రుచులు అభిరుచులు కూడా వేరు. అన్నీ కాస్త సాంగత్యం చేసేటప్పుడు జాగ్రత్తగా సాంగత్యం చెయ్యి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేసింది. అంతేకాదు, మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు, పైన వాడు తిరుగుతూ ఉంటాడు శత్రువు. ఊరికే తిరుగుతూ ఉండబాకండి. ఆ పైన తిరిగే శత్రువు ఉన్నాడే, వాడు అమాంతంగా పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి మీరు నా రెక్కల క్రిందే ఉండాలి కానీ పక్కకు తిరగకూడదు అని హెచ్చరికలు వినబడ్డాయి.
అదే రీతిగా బాతు కూడా, ఆ బాతు పిల్లకు కూడా తన తల్లి చెప్తుంది, మన జాతి వేరు, మన పరిస్థితులు వేరు, మన విధానాలు వేరు. చాలా జాగ్రత్తగా ఉండకపోతే పైన శత్రువు తిరుగుతున్నాడు, అమాంతంగా నిన్ను మింగేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేశారు. విన్నట్టుగానే ఉంటున్నాయి కానీ అదో రకమైన మూర్ఖపు స్వభావం. పిల్లలు కూడా అంతేగా, ఇళ్ళల్లో మనం చెయ్యొద్దు అన్న పనే చేస్తూ ఉంటారు. వెళ్ళొద్దు అన్న దగ్గరికే వెళ్తారు. ఎందుకు వెళ్ళొద్దు అన్నారని వెళ్ళి చూస్తారు. అరే అది కరెంటు బోర్డు, దాంట్లో చెయ్యి పెట్టొద్దు అంటే దాంట్లో వెళ్ళి చెయ్యి పెడతాడు. షాక్ కొడుతుందో లేదో చూస్తాడు, వెళ్ళి టెస్టింగ్ చేస్తాడు, వెళ్ళి పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇవి కూడా వెళ్ళ తిరుగుతూ ఉన్నాయి. ఒకరోజు లాంగ్ టూర్ వెళ్ళాయి, అంటే వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి చాలా దూర ప్రయాణం వెళ్ళాయి. దూర ప్రయాణం వెళ్ళే చాలా దూరం వెళ్ళిపోయినాయి. బాతుకి ఏమంటే ఇష్టం చెప్పండి? బాతుకి ఏమంటే ఇష్టం? ఏం మాట్లాడరు? నీళ్ళు అంటే ఇష్టం బాతుకి. కోడికి ఏంది ఎప్పుడు కోళ్ళను చూడనట్టుగా నాకు విచిత్రంగా నాసై చూస్తున్నారు. కోడి ఇంటి పట్టున ఉన్నా చెట్లు ఎక్కుతూ ఉంటుంది, పొట్టలు ఎక్కుతూ ఉంటుంది, అన్ని శుభ్రంగా ఏరుకొని తింటూ ఉంటుంది కోడి. దీని విధానం వేరు, దాని విధానం వేరు. రెండూ ప్రయాణమైపోయాయి, బాగానే పోయినాయి. బాతుకి నీళ్లు కనబడ్డాయి. ఆ పరిసర ప్రాంతాల్లో నీళ్ళు, దానికి పెద్ద చెరువు ఒకటి కనబడింది. అమాంతంగా ఎగిరి దూకేసింది దాంట్లోకి, ఎంజాయ్ చేస్తుంది అది నీళ్ళల్లో. ఈ కోడి పిల్ల గట్టు మీద అటు ఇటు తిరుగుతూ ఉంది. దీనికి చేతకాట్ల నీళ్ళల్లో దిగటానికి. గట్టు మీద అటు ఇటు తిరుగుతున్న రౌండ్లు వేస్తూ ఉంది. అది నీళ్లు దొరికిన వెంటనే అది ఆనందంగా మునుగుతా ఎంజాయ్ చేస్తుంది నీళ్ళల్లో. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ఎంజాయ్ చేస్తుంది. పడవలాగా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఇది అనుకుంది, ఇది నీళ్ళలో దిగి పడవలాగా వెళ్తున్నప్పుడు నేనెందుకు వెళ్ళకూడదు పడవలాగా అని. నేనెందుకు వెళ్ళకూడదు పడవలాగని అమాంతంగా ఎగిరి దూకింది నీళ్ళలోకి. తల మాత్రం పైన పెట్టింది, శరీరం అంతా నీళ్ళలో ఉంది. కేకలు వేస్తున్నా, రక్షించండి రక్షించండి అని అరుస్తున్నా ప్రయోజనం లేకుండా అయిపోయింది. మరి స్నేహంగా వెళ్ళినటువంటి బాతు దీన్ని చూస్తూనే ఉంది. భలే ఎంజాయ్ చేస్తుందే, మొత్తం శరీరం మొత్తం ఉంది, నా శరీరం మునగలేదే, తలకాయ మాత్రం బయట పెట్టిందే అని చెప్పి ఎంజాయ్ చేస్తాం. దానివల్ల కలిగింది ఏంటంటే ఇది ఊపిరి ఆడక చచ్చింది. ఇది ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, కొందరు ఉంటారు నీళ్ళలో దూకిన ఈత కొట్టగలిగిన స్తోమత కలిగిన వాళ్ళు, పరిస్థితి కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ అగాధంలోకి దిగిన లేచి రాగలిగే కెపాసిటీ ఉండొచ్చు వాళ్ళకి. నీకా తెలియదు, నీకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం రాలేదు. వాళ్ళను చూసి వీళ్ళను చూసి, అదేదో సామెత ఉంది కదా, ఏంటది చెప్పరా? పులిని చూసి నక్క వాత పెట్టుకుందట, నేను కూడా పులిలాగా కనబడాలని. వాళ్ళను చూసి వీళ్ళను చూసి మనం వాతలు పెట్టుకొని మనం ఓవర్ చేసుకున్నాం అనుకోండి, మన ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుందంటే పతనానికి వెళ్ళిపోతుంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, లోక స్నేహము వైపు నువ్వు పరిగెత్తితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలిసి ఉండాలి. అందరూ మనవాళ్ళని మునిగితే చివరికి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్రేకాలకి పాలు పడవద్దు, ఉద్రేకాలకి పాలు పడవద్దు. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు బాగా చదువుతుంటే ఊర్లన్నీ తిప్పి చదవనీయకుండా చేసి నీ జ్ఞానాన్ని దొంగిలించడానికి ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి మీ జీవితాన్ని మీరు కాపాడుకొని
మీరు హాస్టల్లో ఉన్నా, కాలేజీల్లో ఉంటున్నా, స్కూల్కి వెళుతున్నా, మీ జీవితపు విధానాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, మనం చూస్తున్నాం, గత వారం నుండి ఒక 10 రోజుల నుండి చూస్తున్నాం. ఉత్తి పుణ్యానికి యవనస్తులు ఇరుక్కున్నారు అక్కడ. వాళ్ళకి భవిష్యత్తు ఉందా చెప్పండి? వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా? ఉద్యోగాలు ఎవడన్నా చేర్చుకుంటాడా? వాడికి ఎవరైనా మార్గాన్ని సరళం చేస్తారా? ఉత్తి పుణ్యానికి ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. ఏ విషయంలో కూడా లోక సంబంధమైన స్నేహాన్ని చేస్తే దేవుని కార్యక్రమాలలో మనం లీనమై నిలిచి ఉండలేం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, అక్రమము విస్తరించబడితే దేవుని ప్రేమ చల్లబడిపోతుంది. లోకక్రియలు మనలోనికి రాకుండా మన జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకుంటూ దైవ కృపను పొందుకొని, దైవ ప్రసన్నతను పొందుకొని, ఒకవేళ లోక స్నేహంలో చిక్కుబడి ముందు దినాలలో ఉన్న వైరాగ్యం, ముందు దినాలలో ఉన్న అభిషేకం, మునుపటి దినాలలో ఉన్నటువంటి శక్తి కలిగిన ప్రార్థనా జీవితం, మునుపటి దినాలలో ఉన్నటువంటి శక్తి కలిగిన దేవుని యొక్క పరిచర్యల భాగస్థులు, ఇవన్నీ ఒకవేళ కోల్పోయి ఉంటే, ఎందుకు కోల్పోయామో, ఎందుకు దూరం అయిపోయింది, ఎందుకని మనకి ఈ ఆశీర్వాదం కలగట్లేదు, సమస్తాన్ని గుర్తుపెట్టుకొని నూతన పరుచుకుంటే క్రీస్తు ప్రేమ మనలో విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, 3 అనేకులలో ప్రేమ విస్తరించబడకపోవటానికి కారణం, చల్లారిపోవటానికి కారణం లోతు లేకపోవుట. లోతు లేకపోవుట. దేవుని ప్రేమ విస్తరించబడకుండా అక్రమం విస్తరించబడటానికి కారణం ఏంటంటే లోతు లేకపోవుట. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదువుతారు. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. ఈ రాతి నేలలో పడినటువంటి వాళ్ళ జీవితాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే, వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారట. దేవుడు ఆశీర్వాదాన్ని గురించి బోధిస్తే, అబ్బా దేవుడే మాట్లాడాడన్నా, కష్టాల్లో ఉన్నాం, దేవుని ఆశీర్వాదం మా మీదకు వచ్చేసింది, స్తోత్రం అంటారు. నీ పిండి పిసుగు తొట్టి దీవించబడుతుందంటే ఆమేన్. నీ గర్భఫలం దీవించబడుతుందని ఆమేన్. నీ దుక్కిటెద్దులు, నీ పొలములో, నీ పంటలో అన్ని సస్యశ్యామలంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్, దేవా స్తోత్రం, హల్లెలూయా అన్నీ ఉత్సాహపడిపోతారట. దేవుని వాక్యము నిమిత్తం శ్రమ వస్తే, దేవుని వాక్యము నిమిత్తం హింస వస్తే, దేవుని నిమిత్తం శ్రమలు వస్తేనట అన్నీ విడిచిపెట్టేసి బైబిల్ అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారట. కారణం ఎందుకు అనంటే, ఇది వేరు లోతుకు వెళ్ళలేదు. ఒక ఆత్మీయ జీవితంలో ఆత్మీయుడు, ఒక విశ్వాసైనా, సంఘ పెద్దైనా, పరిచారకులైనా, సేవకులైనా ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళకపోతే, లోతైన అనుభవానికి వెళ్ళకపోతే, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు తొలగిపోతూ ఉంటారు.
హోసన్న విశ్వాసులు ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవానికి వెళ్ళాలి. లోతైన అనుభవం అంటే మోకాళ్ళ అనుభవం అని. ఆధ్యాత్మిక జీవితంలో మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి ప్రతి విశ్వాసి. వాక్యములో పట్టుదల కలిగి దేవుని యొక్క కృపను పొందే వ్యక్తిగా ఉండాలి. చిన్న ప్రశ్న మీ అందరికీ, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు కనుక అనేక సంవత్సరాల నుండి వస్తున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో క్రొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, కరెక్ట్గా సమాధానం మీరు చెప్పాలి. 3 సార్లు సంపూర్ణంగా నేను బైబిల్ చదివానయ్యా అన్నవాళ్ళు చెయ్యొద్దండి చూద్దాం. 3 సార్లు నేను సంపూర్ణంగా బైబిల్ చదివేశాను అన్నవాళ్ళంతా చెయ్యొద్దండి. సగం ఎత్తితే సగం చదివినట్టు. ఏమైంది? అంత బిజీయా? బ్రాండ్ హోసన్న, వాక్యం లేకపోతే ఉపయోగం లేదు, వాక్యం చదవకపోతే ఉపయోగం లేదు. హోసన్న విశ్వాసులు అని అంటే జనాలందరూ గడగడలాడిపోతున్నారు. దేవుని వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నారు? ఆర్డర్లు ఏమంటే మా మీద బోల్డ్ అని ఆర్డర్లు వేసేవాళ్ళు ఉన్నారు. సంఘాన్ని మొక్కలు చేయమంటే 3 సార్లు మొక్కలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నారు? ఖచ్చితంగా వాక్యాన్ని చదివితే వాక్యం మిమ్మల్ని లోతులోనికి తీసుకెళ్తుంది. లోతైన సత్యాన్ని నీకు బయలుపరుస్తుంది వాక్యం. పరిశోధించాలి వాక్యాన్ని. మనకు అంత బిజీ ఏం కాదు, ఊరికే ఇదేంటి ముసలమ్మ ముచ్చట్లాగా 10 మంది కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవటం కాదు. దేవుని వాక్యాన్ని బాగా పరిశోధించి వాక్య సత్యాన్ని మీరు ధ్యానించి, శ్రమ వచ్చిన నీవు నిలవబడి ఉండాలంటే వాక్యాన్ని పరిశోధించాలి. ఖచ్చితంగా మీరు అందరూ వాక్యం చదవాలి. ఈసారి నేను అడిగేటప్పటికి మీరు చదివి ఉండాలి వాక్యాన్ని. రెండో ప్రశ్న, మీరు లోతుగా స్థిరపడాలంటే పరిశుద్ధాత్మ ఎంతమంది పొందారు? చెయ్యొద్దండి. అయ్యా మేము పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నాము, ఆత్మ నింపుదల పొందుకున్నాము అన్నవాళ్ళు చెయ్యొద్దండి చూద్దాం. మిగిలిన వాళ్ళకి ఏమైంది? ఎంత బాప్తిసాలు పొందినా పరిశుద్ధాత్మ అనే టికెట్ పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి దేవుని సన్నిధిలో పాదాల చెంత చేరి ఉపవసించి ప్రార్థన చేసి, ఎందుకని నేను ఆత్మను పొందలేకపోతున్నాను, ఎందుకు నేను అభిషేకాన్ని పొందలేకపోతున్నాను, అన్య భాషల గుర్తుతో నేను ఎందుకు గుర్తించబడలేకపోతున్నాను, నేను నా జీవితం లోతైన సత్యంలో స్థిరపరచబడాలని కోరుకుంటే నీవు ఆత్మ నింపుదలను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదలను పొందిన వాడిని కదిలించి చూడండి, కదలడవాడు, నిలబడుకొని ఉంటాడు. నీవు లోతు లేకపోతే యాత్ర ముందుకు వెళ్ళదు. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థనలు. థ్యాంక్ యూ. చేయని వాళ్ళు చెయ్యండి. కుటుంబ ప్రార్థన మంచిది. రోజంతా దేవుడు మిమ్మల్ని కాపాడిన దానికి కృతజ్ఞత కలిగి చక్కగా గలమెత్తి స్వరమెత్తి కీర్తన పాడి వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత భోజనం చేయండి.
మీరు కుటుంబ ప్రార్థనలు చేస్తే అది మీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి లోతైన అనుభవానికి వెళ్ళాలి అని అంటే, అతడు లోతైన సత్యంలో స్థిరపరచబడాలంటే మోకాళ్ళ అనుభవానికి రావాలి, ప్రార్థన చేయాలి. కనీసం 1 గంట సమయమైన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవడానికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. మీకు పనులు ఉంటాయి, నేను కాదంటలేదు, బోల్డని పనులు ఉంటాయి. అయినా మీ దినచర్యలో ఇది కూడా ఆత్మీయత కూడా ఒక భాగంగా ఉండాలి. దేవుని కృపను పొందుకోవటానికి, దేవుని ప్రసన్నతను అనుభవించటానికి కొన్నిసార్లు కొంతమంది ఊరికి ఏదంటే అది మాట్లాడుతుంటారు. ఎట్టంటే అట్ట సేవకుడు అని ఉండదు, విశ్వాసం ఉండదు, ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటారు. అప్పుడు నేను అనుకునేది ఒకటే, వీళ్ళు మా విశ్వాసులే కానీ వీళ్ళు ఎదగలేదు, వీళ్ళు లోతులోకి వెళ్ళలేదు, అందుకని వీళ్ళకి తెలియదు మా పద్ధతులు. సంస్థను కూర్చిన పద్ధతులు కొందరికి తెలీదు. సమస్త విధానాలు, పరిస్థితులు అన్నీ గుర్తించాలి. ఏదేదో లేనిపోయిన చరిత్ర, లేనిపోయిన చెత్తంతా మైండ్లో పెట్టుకుని వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, ఇవన్నీ బుర్ర వేడి చేసుకొని మనసుకు నెమ్మది లేకుండా చేసుకునే దానికంటే కూడా వాక్యమై ఉన్న దేవుని ఎదుట మోకాళ్ళ మీద ఉండి వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని, వ్యక్తిగత ప్రార్థన చేసుకొని దేవుని కృపను పొందుకుంటే ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? నిన్ను లోతైన అనుభవానికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని చోట్ల మనం చూస్తాం, పెద్ద గాలి కొట్టంగానే కొబ్బరి చెట్లు కూడా లేసి అవతల పడిపోతుంటాయి. కొంచెం గాలి కొట్టంగానే సంవత్సరాల తరబడి ఉన్న చెట్టు కూడా అట్లాగే బోర్లో పడిపోయి ఉంటారు, రోడ్డు కట్టంగా పడిపోయి ఉంటుంది. అటు పోయేవాడు ఇటు పోయేవాడు అనుకుంటాడు, అబ్బా మా చిన్నప్పటి నుండి ఉందయ్యా ఈ చెట్టు, చిన్నతనం నుండి ఉంది ఇక్కడే రోడ్డు మీద, ఎంతమందికి నీడనిచ్చింది, అందరం చక్కగా ఆడుకునే వాళ్ళం ఈ చెట్టు కింద, ఇదేంటి ఎట్ట పడిపోయింది అనుకుంటూ ఉంటారు. చూస్తా గాలి కొడితేనే పడిపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళి చేరాలి. మన రాజ్యం పరలోక రాజ్యం, అక్కడికి వెళ్ళి చేర్చబడాలి. ఆడకు వెళ్ళి చేర్చబడాలంటే మన జీవితంలో ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా మనం కదలకుండా, మన కుటుంబమైన మనమైన వ్యక్తిగతంగా జీవితమైనా స్థిరంగా నిలవబడి ఉండాలి అని అంటే లోతైన అనుభవానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు లోతుకు వెళితే కదిలిపోవేక, చిన్న చిన్న మాటల బెదిరిపో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితములో లోతైన సత్యానికి వెళ్ళాలి. నాలుగో విషయం, ఆత్మీయతలో దిగజారిపోయిన వాళ్ళు, ఆత్మీయతలో దిగజారిపోయినటువంటి వాళ్ళు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయినటువంటి వాళ్ళు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాట ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ చదివే వాళ్ళు ఎవరో గట్టి చదవచ్చుగా. విశ్వసించని వాళ్ళు కొంతమంది ఉన్నారట, ఆధ్యాత్మికంగా ఎదగకుండా దిగజారిపోయి అవిశ్వాసపు జాడలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు తిరిగి నూతన పరచబడగలిగేటట్లు, నూతన జీవాన్ని పొందగలిగేటట్లు దేవుని యొక్క కృపను పొందుకోవాలి. పరిపూర్ణంగా స్థిరపడినటువంటి వాళ్ళు సగం తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు, వాస్తవానికి సగం తెలిసి ఉంటుంది ఆత్మీయతను గురించి. లేకపోతే విశ్వాసుల గురించి, సేవకుల గురించి సగమే తెలిసి ఉంటుంది. ఆ సగం తెలిసిన దాంతో ఆడుతూ ఉంటాడు, నాట్యం ఆడుతూ ఉంటాడు. పరిపూర్ణంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, కానీ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటాడు సంఘంలో. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం ఉండదు, కానీ ఇక్కడ సంఘంలో హడావుడి చేసి యాజమాయిషి చేయాలనుకుంటాడు. సరైనటువంటి మారు మనసు ఉండదు. వారం వారం ప్రార్థనకు రాడు, శనివారం ప్రార్థన అన్న రాడు, ఆదివారం రాడు. ఎప్పుడైనా నమ్మకం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు వస్తాడు, వెళ్తూ ఉంటాడు. జీవితపు విధానం ఎలా అయిపోయిందంటే దిగజారిపోయిన పరిస్థితి. వాళ్ళెవరో చెప్పిన మాట, వీళ్ళెవరో చెప్పిన మాట, అక్కడ చెప్పిన మాట, ఇక్కడ చెప్పిన మాట, అవన్నీ విని బుర్ర వేడి చేసుకొని దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. కొందరు బల్లారాధన తీసుకుని చాలా కాలమైంది. కారణం ఏంటో దిగజారిపోయి ఉన్నాడు. బల్లారాధన తీసుకుని రక్తమాంసాల్లో పాలు పొంది చాలా కాలమైంది. కొందరు బాప్తిసం పొందారు, కానీ బల్లారాధనలో పాలు పొందట్లేదు. ఎవరున్నారు పరిశుద్ధులు అంటాడు, ఎవరున్నారు పవిత్రులు అంటారు, సేవకుల గురించి మాకు తెలియంది ఏం కాదని అంటాడు. లోతైన సత్యంలోనికి వస్తే ఎవరు ఏంటి పరిస్థితులు అన్నీ తెలుసుకుంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఖచ్చితంగా బాప్తీసాలు పొందిన వారు బల్లారాధనలో పాలు పొందాలి. యేసుక్రీస్తు జీవాహారం ఆయన్ని భుజించకుండా, ఆయన ఇచ్చిన రక్తాన్ని, అమూల్య రక్తాన్ని పానం చేయకుండా నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలంటే కుదరదు. సంసిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తివిగా ఉండి ఏ స్థితిలో ఎక్కడ దిగజారిపోయి ఉన్నావో అది గుర్తించి ఐక్యపరచబడి సమాధానం కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఒక నిర్మలమైనటువంటి మంచి మనస్సు కలిగి జీవాహారాన్ని మనం అనుభవించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 66వ వాక్యాన్ని చదివితే అక్కడ అప్పటి నుండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66లో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తిరిగి మరి ఎన్నడూను, అప్పటి నుండి, ఎప్పటి నుండి పైన వాక్యం చదవండి. దేవుని కృప పొందే విషయంలో అతడు సంసిద్ధపాటు కలిగి ఉండి దేవుని కృపను పొందేవాడుగా ఉండాలట. అది పొందకుండా, దేవునికి సమీపస్తుడిగా మార్చబడకుండా దూరంగా వెంబడిస్తూ వెళుతూ ఉంటే చాలామంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోతున్నారట. ప్రభువుని వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయతలో దిగజారిపోతే వెనకంజ వేసే పరిస్థితులు వస్తాయి. కొరింథీ పత్రికలో ఒక మాట చదువుతారు. మొదటి పత్రిక 11వ అధ్యాయం 30-31. రక్తమాంసాల్లో పాలు పొందేవాళ్ళు ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు పరిశోధించుకుంటే మనలో మనం విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము.
ఆ. ఇంకొంచెం పైన చదువు. ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు అని రాయబడి ఉంది. రక్తమాంసాలలో పాలు పొందేవాళ్ళు, బలలో చేయి వేసేవాళ్ళు వారిని వారు పరిశీలన చేసుకోవాలట. దిగజారిపోకూడదు. పరిశీలన చేసుకొని నేను ప్రభు ఎదుట నిందారహితుడుగా ఉన్నానా లేదా, దేవుని కృప నాకు ఉందా లేదా, నేను దేవుని ద్వారా మేలు పొందగలుగుతున్నాను లేదానని ఒక పరిశీలన చేసుకొని దేవుని కృపను పొందుకొని అప్పుడు రక్తమాంసాల్లో పాలు పొందాలి. బీడీలు తాగుతానే, సిగరెట్లు తాగుతానే బల్లలో పాలు పొందితే ఉపయోగం ఉండదు. త్రాగుబోతానని మానుకోకుండా బల్లారాధనలో పాలు పొందితే ఉపయోగం లేదు. అబద్ధాలు, మోసాలు, మోసపు క్రియలలో ఉండి నువ్వు పాలు పొందితే దానివల్ల ప్రయోజనం లేదు. ఒక సిద్ధపాటు కలిగి, శుద్ధీకరణ కలిగి రక్తమాంసాలు పాలు పొందటానికి నీవు సిద్ధపడితే నీవు దేవుని కృపను పొందుతావు. లేదంటే బలహీనులైపోతున్నారని చదువుతున్నా. బలహీనులంటే ఆత్మీయతలో బలహీనత. ఎవరన్నా పాట పాడు, వీళ్ళకి చేతులు పైకి లేవు ఎక్క. అందరూ పాట పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటా అందరూ సంతోషంగా ఉంటారు. వీళ్ళు కూర్చొని సూరమంటూ ఉంటారు. లేకపోతే సెల్ ఫోన్ ముందు పెట్టుకొని సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉంటారు. బలహీనుడు. చాలామంది రోగులైపోతున్నారట. రోగులు ఎవరు వాక్యం అన్నా చెప్పని వచ్చి ఆకాశం నుండి దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా బాగలేదు వాక్యం. ఏం చెప్పాడు వాక్యం? అసలు వాక్యం చెప్పేది ఇట్లాగేనా? బాగలేదు వాక్యం, మధురంగా లేదు వాక్యం అని అదో రకమైనటువంటి అనుభవం అన్నమాట. జ్వరం వచ్చిన వాడికి బిర్యానీ పెడితే ఎట్ట ఉంటుంది చెప్పరా? బిర్యానీ పెట్టామనుకో, బా ఏం మానంగా ఉంది అంటాడా? చెత్త వండినట్టు చెత్త వండారు అనుకుంటాడు. పాయాసం చేసి ఆయాసం వచ్చేదాకా తాగిచ్చిన వాడు చిచి బాగలేదంటాడు. ఎందుకు ఈ బలహీనతలంటే మధురమైనటువంటి ఆయన రక్తమాంసాలలో పాలు పొందేటటువంటి వాళ్ళు సరి అయినటువంటి అవగాహన లేకుండా పాలు పొందితే, కొందరు ఆయా సంఘాల్లో నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అచ్చంగా హోసాన విశ్వాసులు ఏం లేరు ఇక్కడ. బయట సంఘాలు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే పద్ధతులు ఇక్కడ పెట్టాలంటే కుదరదు. హోసాన సంఘాల్లో అక్కడ చేసినట్టుగా ఇక్కడ చెయ్యాలని చెప్పి తోకగా నాడిస్తే తోక కట్ చేస్తూ ఉంటాం మేము ఇక్కడ వాక్యం చేత. అక్కడ చేసినట్టుగా ఇక్కడే చేయాలి, అట్లాగే చేయాలని అంటే అవ్వదు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. ఇది మేము నడిపించాలి, మా మాట వినాలి, మేము చెప్పినట్టు వినాలి అన్నట్టు అది కుదిరే పని కాదు. హోసన్న విశ్వాసి హోసన్న పునాది మీద ఉండాలి కానీ లోక సంబంధమైన పునాదులు లేకపోతే నువ్వు చేసి ఉండి వచ్చినటువంటి సంఘపు విధానాలు ఉండాలని అంటే కుదరదు. ఇక్కడ సేవకుడు మాటే శాసనం. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినినప్పుడు, పాటించినప్పుడు, లోబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితానికి, కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. అనేకులు నిద్రలోకి వెళ్ళిపోయారట. అక్కడ రాయబడిన మాట, అనేకులు చాలామంది నిద్రిస్తున్నారంటే మత్తుగా నిద్రపోతున్నారు. అలిసిపోయినప్పుడు వచ్చిన నిద్ర కాదు, ఆధ్యాత్మిక జీవితం నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆదివారం వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది ఆదివారం, 2 రోజులు రాగి రమ్మనొచ్చుగా.
ఇప్పుడేగా వెళ్ళినట్టుగా ఉంది, అప్పుడే వచ్చింది. ప్రార్థన చేయాలంటే విసుగు, పాట పాడాలంటే విసుగు, సిరాకు, దేవుని స్తుతించాలంటే ఎంతసేపు నిలబడాలా, చచ్చిపోతున్నా, గాలి ఆడట్లా, ఎంత విసుగో, చిరాకు పడిపోతుంటారు. ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఒక ఉద్యోగం అనేది కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా మనం దిగజారిపోయేటటువంటి పరిస్థితి కనిపించకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 133వ కీర్తన మొదటి 2 చరణాలు. సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలము వల్లే ఉండును. ఐక్యత, సహవాసం. మన జీవితపు ప్రయాణంలో ఎదుగుదల పొందాలంటే ఐక్యత కలిగి, సహోదర ఐక్యత కలిగి నివసించటం అది ఎంతో మేలు, మనోహరం అట. ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి, అనురాగం కలిగి, అది ఎలా ఉంటుందంటే తైలం తల మీద పోస్తే తల మీద నుండి అంగీలు దాకా దిగిన పరిమళంలాగా, అంటే సర్వ శరీరము కూడా పరిమళ సువాసనగా మార్చబడిపోతుంది. మనమంతా ఒక ఐక్యత కలిగిన వాళ్ళంగా ఉండి అక్రమం ఎవరిలో విస్తరించకుండా దేవుని ప్రేమ స్థిరంగా ఉండగలిగేటట్లు కోరుకొని పరిశుద్ధాత్మునికి జీవితాన్ని అప్పగించుకొని ఈ లోకపు క్రియలు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా, ఇహలోక స్నేహం, అక్రమం విస్తరిస్తే ఇహలోక స్నేహం అనేది విస్తరించబడుతూ వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి చూడండి, ఈ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే దేమా అనబడుతున్న ఒక యువకుడు ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటాడు. లోకాన్ని స్నేహించి, లోకపు పద్ధతులను స్నేహించి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని. సహవాసాన్ని ఎవరైనా విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు తెలిసి ఉంటే వాళ్ళ నిమిత్తం ప్రార్థించండి. సహవాసాన్ని విడిచి వెళ్ళకుండా వాళ్ళ జీవితంలో పడిన చేదైన వేరు లేక తప్పుడు ప్రచారం అది తొలగిపోయేదాని కొరకు ప్రార్థించి వాళ్ళ జీవితాన్ని సరిచేసి ఇహలోక సంబంధమైన వాటి మీదకు పరుగులు తీయకుండా దేవుని కృప కొరకు జీవించగలిగేటట్లుగా దేవుని దగ్గర కోరుకోవాలి. మిమ్మల్ని గూర్చిన సాక్ష్యం మీ ఇంటిలోనూ, ఇంటి బయట, సమాజంగా ఉన్న చోట కూడా ప్రజలందరూ మిమ్మల్ని గూర్చిన ఒక సాక్ష్యం చెప్పాలి. వీళ్ళు ఒకప్పుడు లోక స్నేహంలో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు ప్రేమలో ఉన్నారు. ఒకప్పుడు పాపాంధకారంలో బ్రతికిన వాళ్ళు ఇప్పుడు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నారని మనల్ని గూర్చిన ఒక సాక్ష్యం చెప్పాలి. 14వ వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే,
అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి. అలెగ్జాంద్రు అనబడుతున్నటువంటి కంచరివాడు మాట, విధానం, తత్వం, పద్ధతులు ఏమీ మారలా. బాప్తిసం అయితే పొందాడు కానీ ఏది మారలేదు. సంఘానికి పరిచర్యకి కీడు చేసి దేవుని మార్గం నుండి పక్కకు తొలగిపోయాడు. అయితే దేవుడు దానికి తగిన ప్రతిఫలం అతనికి ఇస్తాడు అని చెప్తున్నాడు. కలలో కూడా ఎవరికి కీడు చేయకూడదు, కలలో కూడా ఎవరికి కూడా కీడు కలిగేటటువంటి ఆలోచన కూడా పొరపాటును తలపెట్టకూడదు. సహజమైనంత వరకు మేలు చేయండి. నీవు మేలు చేస్తే నీకు మేలు చేయబడుతుంది. ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేస్తే నీవు వాళ్ళకి మేలే చేయండి, కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. చేతులెత్తి దీవించండి. ఆ దీవెన కలిగినప్పుడే లోక స్నేహం నీ నుండి దూరం అయిపోయి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15వ వాక్యాన్ని చదివినప్పుడు అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. మాటలు ఎదిరిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. కొన్ని పరిస్థితులు మనకు ఎదురుపడినప్పుడు వాటి విషయం మనం జాగ్రత్తగా ఉండమంటున్నాడు. నిన్ను కృంగదీసేవాడు ఉంటాడు, జాగ్రత్త పడు. నీ జీవితంలో సంతోషం లేకుండా చేసేవాడు ఉంటాడు, జాగ్రత్త పడు. ఆత్మలో హర్షిస్తుంటే హర్షించనివ్వకుండా నెత్తిని నీళ్లు పోసి చల్లార్చేసేటటువంటి వాడు కనబడతాడు, జాగ్రత్త పడు. దేవుని సన్నిధిలో సాక్షార్థంగా జీవించనివ్వకుండా నీ సాక్ష్యాన్ని నేలలో కప్పిపెట్టేటట్లు ప్రయత్నం చేసేవాడు ఉంటాడు, జాగ్రత్త పడు. నీవు దేవునిలో బాగా ఎదుగుతూ వర్ధిల్లుతుంటే వర్ధిల్లనివ్వకుండా నేను అడ్డుపడి నిన్ను ఆటంకపరిచి ముళ్ళ పొదలు వేసి తొక్కినట్టుగా అనగదొక్కేటటువంటి వాడు ఉంటాడు, జాగ్రత్త పడమంటున్నాడు. నీవు జాగ్రత్త కలిగి లోక స్నేహాన్ని విడిచిపెడితే, ఇహలోక స్నేహాన్ని విడిచిపెడితే దేవుని యొక్క వాక్యం అంటుంది నీ మీద ఆయన ఒక దీవెనను కుమ్మరించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4-5 వాక్యాలు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను, సరిచేస్తాను. వారి మీద నా కోపం చల్లారిపోతుంది. మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం, చేతులైతే హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే విశ్వాసఘాతకులుగా మార్చబడిపోయి నడిపించబడుతున్నారో వారిని సరిచేసి, వారిని నూతనపరిచి, వారి మీద ఉన్నటువంటి కోపం చల్లార్చుకొని దేవుడట మనస్ఫూర్తిగా స్నేహిస్తాడట. చెట్టుకు మంచున్నట్టుగా నేను అతనికి ఉంటాను అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఏది విస్తరించిందో ఏది విస్తరించబడలేదో గుర్తించి, అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది. నీ జీవితంలో క్రీస్తు ప్రేమలో నీవు జీవించటానికి ఇష్టపడితే ఆయన నీ బ్రతుకుల్లో నవనూతనమైన ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో నీవు సరిచేయబడి ఈ అర్ధ సంవత్సరపు ముగింపులో చెట్టుకు మంచు తోడైనట్లుగా, అయ్యా నీవు నాకు తోడుగా ఉండండి అని దేవుని దగ్గర మనం కోరుకుంటే నిశ్చయంగా
ఆయన కృప మనకు తోడే నిలిపి మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. మనం వెనకంజి వేయకుండా గురి యొద్దకు పరిగెట్టుతూ దేవుని కృపను పొందుకుందాం. దేవుడి మాటలు వినికిడిలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అనేకులలో చల్లారిపోయిన దేవుని ప్రేమ మన జీవితంలో ప్రేమ చల్లారిపోకూడదు. అక్రమం విస్తరించబడుట చేత అనేకులలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అర్ధ సంవత్సరపు ముగింపు, అందరు స్వరమెత్తి ఈ 6 నెలల ముగింపులో ఒక్క 2-3 నిమిషాలు అందరూ బాగా ప్రార్థన చేసుకోండి. మనం ఏది కోల్పోయాం, ఏది పొద్దుకోకుండా ఉన్నా, దేవుని ఆజ్ఞను తిరస్కరించామా, దేవుని కృపను కోల్పోయినట్లుగా జీవిస్తున్నామా, ఎలా ఉన్నా? ఎవరు మౌనంగా ఉండొద్దు. స్వరమెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఒకప్పుడు నీవు బాగా వెలిగిన వ్యక్తివి కదా, ఒకప్పుడు ఆత్మ ఉజ్జీవ జ్వాల రగిలింది కదా, ఒకప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందిన వ్యక్తివి కదా, ఒకప్పుడు కృప వెంబడి కృపను అనుభవించిన వ్యక్తివి కదా. ఎందుకు లోక స్నేహం వైపు తిరిగావు? సొలొమోను తారలాగా వెలిగాడు, ప్రకాశించాడు, బాగా ఎలిగాడు. ఇప్పుడు అంత వెలుగు లేదు. కారణం, ఇంట్లో తన భార్యలు చెప్పిన మాటలు విని విగ్రహమైన వాటి వైపు తిరిగి దేవుని కృపను కోల్పోయిన వ్యక్తిగా మార్చబడ్డాడు. నీవు ఎవరి మాట విని లోకం వైపు పరిగెడుతున్నావు? నీ వెలుగుకి ఆటంకం ఏమిటో ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. లోక స్నేహాన్ని విడిచిపెట్టు. దేవుని దగ్గర ప్రార్థించే ఒకప్పుడు సమస్య వస్తే దేవుని దగ్గర చేరి ప్రార్థన చేసుకున్న వ్యక్తివి. ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నా? మీ స్వరాలు ప్రభువుకు వినబడినవ్వండి. మౌనంగా ఉండొద్దు. మీరు నోరు తెరిచి బాగా ప్రార్థన చేసుకోండి. ఒకప్పుడు పొందినటువంటి ఉద్యోగం ఇప్పుడు ఎందుకు లేదు? ప్రార్థనా జీవితం, దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని ఆశీర్వాదం లేని స్థితిలో నీవు ఎందుకు జీవిస్తున్నావు? దేవుడు 2 సార్లు హెచ్చరిక చేశాడు, కానీ లోపడలేదు. వాక్యం పలుసార్లు నిన్ను హెచ్చరిక చేస్తూనే ఉంది కదా. లోక స్నేహం వైరం అని చెప్తూ ఉన్నా నీవు ఆ బంధకాల్లోనే ఉండిపోయావే. నీవు లేచి బయటికి రాలేవా? ఇంకా చీకట్లోనే ఉన్నావు. ఎందుకు? 6 నెలలు గడిచిపోయింది, అయినా కానీ నీ జీవితంలో మార్పు లేదే. దేవుని కృప లేదా? ఎందుకని దేవునికి దూరంగా ఉంటున్నావు? నిన్ను నువ్వు నూతనపరుచుకో. నిన్ను నువ్వు నూతనపరుచుకో. నీవు నూతనపరచబడి నీవు నాగట్టి మీద చేపెట్టే వెనుక తట్టి తిరిగి చూడకూడదు. ఎందుకు నీ జీవితంలో సంతోషం పొందలేకపోతున్నా?
ఆత్మీయతలో నీకు లోతు లేదు. వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలి, దేవునిని స్తుతించాలి, పాటలు పాడాలి. వాక్య పరిశోధన ఉంటే మనం లోతుకు వెళతాం, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. పైన ఉంటే ప్రయోజనం లేదు. సంస్థను గురించి తెలుసుకోవాలి, సంఘపు పద్ధతులు విధానాలు తెలుసుకోవాలి. నీవు ఇదివరకు తిరిగి వచ్చినటువంటి సంఘాలలాగా ఈ సంఘం ఉండాలంటే ఉండదు. ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. ఎవరికి అధికారాలు ఉండవు. ఇక్కడ పరిశుద్ధాత్ముడి అధికారాన్ని వహిస్తాడు. ఎవరికి ప్రాధాన్యత ఉండదు. పరిశుద్ధాత్ముడే ప్రాధాన్యత కలిగిన వాడుగా ఉంటాడు. ఇక్కడ దేవుని కృప నీవు పొందుకోవాలి. నీవు వాక్యాన్ని చదువుతూ నీ పిల్లల చేత వాక్యాన్ని చదివించు. లోతులోనికి వెళ్ళు, లోతైన అనుభవంలోనికి వెళ్ళు. పరిశుద్ధాత్మ పొందుకో. దేవుని కృపను నీవు అనుభవించి దేవుని ప్రసన్నతను నీవు పొందుకుంటే ఆయన నీ జీవితంలో అద్భుత క్రియ జరిగించటం ప్రారంభిస్తాడు. ప్రేమాస్వరూపి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పునరుద్ధానపు ఆరాధనలో మాతో మీరున్నందుకు స్తోత్రం. ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలయ్యా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. ప్రతి ఒక్కరితో మీరు నిశ్చయంగా మాట్లాడుతూ ధైర్యపరుస్తూ హెచ్చరిస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా కుమ్మరించినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి వాడుకొని మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు యేసయ్యా. నిశ్చయంగా తండ్రి, అనేకులలో ప్రభా అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందని, అయితే ప్రభా అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని మీ లేఖనాల నుండి మాట్లాడుతూ వచ్చారేసయ్యా. అక్రమం విస్తరించడానికి అయా, ప్రేమ చల్లారిపోవడానికి గల కారణాలు అయా, మీ యొక్క ఆజ్ఞలను బట్టి నడవలేక, అనేక మంది ఆజ్ఞకు లోబడక, దేవుని మార్గాల్లో నడిపించబడలేక ఉంటూ ఉన్నందువలన అయా ప్రేమలో చల్లారిపోతూ వస్తున్నారు. అలా కాకుండా ఆజ్ఞలను బట్టి నడిపించబడే ఉన్నతమైన కృపను దయచేయండి. లోతైన ప్రభా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేటట్టుగా సహాయం చేయండి. ప్రార్థన అనుభవాల్లో, వాక్యపు అనుభవాల్లో నడిపించబట్టుకు సహాయం చేయండి. ఇకలోక స్నేహాన్ని ఎక్కడ ప్రభా స్నేహించకుండా, చెడు స్నేహాలు కాకుండా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన అయా మేలులతో తృప్తిపరచబడుతూ నడిపించబడే కృపను దయచే. దేమా యెహోలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడయ్యా, మరెన్నటికీ దేవుణ్ణి వెంబడించలేదు. అలాంటి ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో ఎవ్వరూ వెనుకబడిపోకుండా ఆత్మీయతలో ప్రభా ముందుకు కొనసాగి ఆ ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవించాలి. కానీ ఎవరు వెనుకబడిపోకూడదు. యేసయ్యా కృప చూపండి. ప్రతి బిడ్డని ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నతమైన క్షేమం దయచే. అయ్యా, అలెక్సేంద్రు అనే కంచరేవాడు ఎంతో కీడు చేశాడు సంఘానికి అయ్యా. అయితే ప్రభా తీర్పు అతనికి దేవుడే తీరుస్తాడని ప్రభా దేవునికి అప్పగించాడయ్యా పౌలు. ప్రభా సంఘానికి విరోధంగా, సేవకు విరోధంగా, పరిచర్యకి విరోధంగా ఎవరు విశ్వాసఘాతుకులు కాకుండా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన జీవితంలో మేలు పొందేటటువంటి కృపను అనుగ్రహించండి యేసయ్యా. ఒకప్పుడు ఒకవేళ విశ్వాసఘాతుకులుగా ఉన్న అయ్యా, మీరు ఆ అవిశ్వాసాన్ని పోగొట్టి మనస్ఫూర్తిగా నేను వాళ్ళని స్నేహిస్తానని చెప్పారయ్యా. క్షమించండి, ప్రతి దోషాన్ని తొలగించండి. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికమైన మేలులతో తృప్తిపరచబడి నీ యొక్క రక్త మాంసాల్లో కూడా నాయనా వివేచించి పరిశుద్ధపరచుకొని పాలు పంపులు పొందే ఆ యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అలాంటి జీవితం దయచేయి. కొంతమంది దూరస్తులుగా ఉన్నారయ్యా, వాళ్ళందరూ మరలా సమీపస్తులుగా మారేటట్టుగా కార్యాలు చేయమని సంఘాన్ని హెచ్చరించి అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం. మీ సేవకులను కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకనూ మీ సన్నిధి, మీ సముఖాన్ని మాతో ఉంచినందుకు కూడా స్తోత్రాలు. తిరిగి వెళ్ళే ప్రయాణాల్లో ప్రజలకు తోడుగా ఉండి క్షేమంతో నింపమని, ఇంతవరకు పునరుద్ధానపు ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు సర్వఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప,
ఆత్మసన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం కృపతోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.